ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యకు గురి కావడం చాలా బాధాకరమని, ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు వాణిజ్యాధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర తెలిపారు. మండలంలోని మాధవరం గ్రామం తన నివాసంలో మంగళవారం ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా వేకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి మార్నింగ్ వాకింగ్ వెళ్తుండగా అతని వెంటపడి దారుణంగా హత్య చేయడం పత్రిక విలేకరుల స్వేచ్ఛ భంగం కలిగించే ఇటువంటి దుర్మార్గమైన చర్యపై పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా వైకోట్లో జరిగినటువంటి జర్నలిస్టు పైన అత్యాచారం హేమమైన చర్య. అది వైసీపీ ప్రభుత్వం అయినా కానీ మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా అతని మీద పాల్పడి ఉంటే జర్నలిస్టు పైన కఠినమైన చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఒక మీడియా పైన, ఆంధ్రజ్యోతి మీడియా పైన అత్యాచారం చేయడం జర్నలిస్టు పైన ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతానా. కానీ ఒక జర్నలిస్ట్ అంటే ప్రశ్నించే వారిని వాళ్ళపైనే దాడులు చేస్తూ ఉంటే ఇది చిగ్గుచేటు. కఠినమైన చర్య తీసుకోవాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, విద్యాశాఖ మంత్రులు ఇది స్పందించి ఎమ్మటే చర్య తీసుకుంటారని నేను మా ఎన్డీఏ కూటమి తరఫున మా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ చర్య తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎక్కడున్నా ఏ పార్టీ అయినా వాళ్ళను శిక్షిస్తే బాగుంటుంది. మళ్ళీ ఒక్కసారి జర్నలిస్టు పైన తిరగబడకుండా వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని ఏ ప్రభుత్వం అయినా చేసుంటే వాళ్ళు శిక్షిస్తే బాగుంటుంది. కాబట్టి రిమాండ్కు కూడా తొందరగా వాళ్ళని పెడితే పట్టుకొని ఈ ప్రభుత్వం మనకు వాళ్ళ కుటుంబానికి నేను మేలు చేసినట్టయితుంది. వాళ్ళ కుటుంబానికి నేను ప్రకట సానుభూతి తెలియజేస్తున్నాను. జర్నలిస్టుకు ఎక్కడైనా మా మద్దతు ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి సమస్యలు జరిగినా నా మద్దతు ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి దారుణమైన చర్య ఎక్కడా ఉండదు. విలేకరులపైన దాడి చేస్తూ ఉంటే ఇది ఎక్కడా ఉండదు. ఇది చాలా బాధాకరం. వీళ్ళను కఠినంగా ఈ ప్రభుత్వం శిక్షిస్తాలని నేను ఆశిస్తున్నాను. మా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారిని దీన్ని స్పందించి ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఎవరు అత్యాచారం చేసి ఉంటారో వాళ్ళను కఠినంగా శిక్షిస్తే చాలా బాగుంటుంది. సార్, మీరు దయ ఉంచి ఎక్కడున్నా, నలుమూలలో ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, వైసీపీ ప్రభుత్వం ఉన్నా, మన ఎన్డీఏ కూటమిలో ఎవరు కుట్రదారులు ఉన్నా, అతని మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు హత్య చేసి ఉంటారే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ అతను పాల్పడి ఉంటే గవర్నమెంటే శిక్షించాలి. కానీ ఇట్లా వాళ్ళ విలేకరులపైన దాడి చేయడం చాలా బాధాకరం. దయ ఉంచి ఇది వెంటనే స్పందించి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం శిక్షించాలని నేను ఆశిస్తున్నాను.